సార్ ఇందులో రెండు అంశాలు ఈరోజు దేశం చూస్తున్నవి. ఒకటి హర్యానా ఎన్నికలకు సంబంధించి రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతులందరూ కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ రాదు అన్నది ఒక నినాదం. మరొక వైపు హిందుత్వం అనే ఎజెండా అవనియండి లేదా వేరే ఎజెండా అవనియండి, బీజేపీ తీసుకునే స్టాండ్ ఒకటి అయోధ్య, రెండు కాశ్మీర్ మీదే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టిన నేపథ్యం. ఇక్కడ నెగిటివ్గా వచ్చిన దగ్గర పాజిటివ్ వచ్చింది, అక్కడ పాజిటివ్ అనుకున్నది నెగిటివ్ అయ్యింది. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే అక్కడ కూడా పాజిటివ్గా, అక్కడ కూడా జమ్మూలో సాధించారు కదా. అదే కాశ్మీర్లో అవకాశమే లేదు. కాశ్మీర్ ఏంటంటే ముస్లిం డామినేటెడ్ ఏరియా. సో ఏ రకంగా కూడా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మీకు హర్యానాకు వచ్చే వరకు ఏంటంటే మనకు ఎనాలిసిస్లో స్ట్రేట్ జాకెట్ ఎనాలిసిస్ ఉంటుంది. అంటే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే రెస్లర్లు వ్యతిరేకంగా ఉన్నారు, జవాన్ కిసాన్ పైల్వాన్లు వ్యతిరేకంంగా ఉన్నారు అని అంచనా వేశారు. అది నిజం కాదని నిజం, అది కూడా అది అబద్ధమేం కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ 28% నుంచి 39% పెరిగింది, 11% పెరిగింది. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ ఓటింగ్ 36.5% 2019లో ఉంటే ఇప్పటివరకు ప్రొవిజనల్ ఫిగర్స్, ఫైనల్ డేటా వచ్చాక కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతున్న సమయానికి కొలేట్ అయిన డేటా నేను చెప్తున్నాను. రేపటి వరకు మనకు ఇంకా కంప్లీట్ పిక్చర్ వచ్చాక వస్తుంది. సో కానీ మీకు ఫండమెంటల్గా మీకు మార్పు ఏమొస్తుంది అంటే బీజేపీ కోమో 36.5% 2019లో వస్తే 2024కి వచ్చే వరకు అది కాస్త 39% పెరిగింది. 2.5% బీజేపీ ఓటింగ్ పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ 11% పెరిగింది, 28 to 39%. 2009లో 19లో వచ్చిన ఓటింగ్తో పోలిస్తే ఈ రెండు ఓటింగ్లు ఎట్లా సాధ్యమయ్యాయి? ఈ రెండు కూడా సాధ్యమయ్యడానికి కారణం ఏంటి అంటే మీకు బీజేపీ ఓట్లు పెరిగాయి, కాంగ్రెస్ ఓట్లు పెరిగాయి. అది ఎలా సాధ్యమవుతుంది? మీకు ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. ఆడ బీజేపీ ఓటింగ్ పెరిగింది, సమాజ్వాదీ పార్టీ ఓటింగ్. సమాజ్వాదీ పార్టీ గణనీయంగా ఓట్లు పెంచుకుంది, కానీ అధికారంలో రాలేకపోయింది. కారణం ఏంటంటే ఇతరులు స్క్వీజ్ అయ్యారు. ఇప్పుడు హర్యానాలో కూడా జరిగింది ఏంటంటే జననాయక జనతా పార్టీ బీఎస్పీ కలిసి ఒక పొత్తు పెట్టుకుంది. ఆజాద్ సమాజ్ పార్టీ దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక జనతా పార్టీ, ఒక ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ బీఎస్పీ అదొక కూటమి, జననాయక జనతా పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ ఒక కూటమి. ఈ రెండు కూటముల ఓట్లు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పెరిగింది. అంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. మీకు ఇక్కడ కూడా జరిగింది చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40%, లోక్సభ ఎన్నికల్లో 40%, తేడా లేదు. కానీ బీఆర్ఎస్ ఓటింగ్ బాగా 21% తగ్గింది, 20% తగ్గింది. బీజేపీ ఓటింగ్ 21% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం బీఆర్ఎస్ 37% నుంచి 17% పడిపోయింది. బీజేపీది 14% నుంచి 35% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్ కోల్పోయిన 20% ఓటింగ్ బీజేపీ షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రమూ తగ్గకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు 8 సీట్లు గెలుచుకోవాలి, లోక్సభ సీట్లు బీజేపీకి 8 వచ్చాయి. సో అందువల్ల ఓటింగ్లో ఉన్న ట్రెండ్ ఇది. అందువల్ల హర్యానాలో బీజేపీ గెలవటానికి కారణం మీకు పైల్వాన్, జవాన్, కిసాన్ల అసంతృప్తి లేదని కాదు, వ్యవసాయ చట్టాలపైన అసంతృప్తి లేదని కాదు, ఉంది కనుకనే కాంగ్రెస్ పార్టీ బలం అంత పెరిగింది. ఉంది కనుకనే జననాయక జనతా పార్టీ జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఉంది కనుకనే జాట్ బేస్ ఉన్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అడ్రస్ లేకుండా పోయింది. కారణం జననాయక జనతా పార్టీ బీజేపీతో కలవడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కానీ బీజేపీ ఓటు ఎలా నిలబడింది అంటే దాని సోషల్ ఇంజనీరింగ్ వల్ల నిలబడింది. సో నాన్ జాట్ సోషల్ కాంబినేషన్ను బీజేపీ సాధించింది. దాంతోపాటు జాట్ డామినేటెడ్ సీట్లో కూడా బీజేపీ గెలవగలిగింది. జాట్ డామినేటెడ్ సీట్లు ఎట్లా గెలిచిందంటే అది కూడా వ్యూహాత్మకమే. జాట్ డామినేటెడ్ సీట్లలో కూడా ఇతర సామాజిక వర్గాలు, జాట్ ఓటేమో కాంగ్రెస్, అలాగే జననాయక ఐఎన్ఎల్డి, కొంతమేరకు జననాయక జనతా పార్టీ స్ప్లిట్ అయిపోయింది. నాన్ జాట్ ఓటేమో స్ప్లిట్ కాలే, కన్సాలిడేటెడ్గా బీజేపీ కలవండి. సో అది బీజేపీకి వచ్చినటువంటి ప్రయోజనం. దాంతోపాటు ఏం జరిగింది అంటే జాట్ డామినేటెడ్ సీట్లో బీజేపీ బ్రాహ్మణ్స్ కూడా చాలామందికి ఇచ్చారు. హర్యానాలో జాట్లకు బ్రాహ్మణులకు పడదు. నార్త్లో చాలా ఇంట్రెస్టింగ్ కాస్ట్ కాంట్రడిక్షన్స్. ఉత్తరప్రదేశ్లో మీకు రాజ్పూట్స్ క్షత్రియులకు ఠాకూర్, రాజ్పూట్ క్షత్రియ, ఇప్పుడు మీకు యోగి ఆదిత్యనాథ్ కాస్ట్, వాళ్లకు బ్రాహ్మణులకు పడదు. అందుకే మీరు గమనించండి,
యోగి ఆదిత్యనాథ్ కూడా కాషాయ వస్త్రధారుడు యోగి ఆదిత్యనాథ్ శ్రీమన్నారాయణ అవతారాల్లో ఒక అవతారమైన పరశురాముని జయంతికి ఉన్న హాలిడేని తీసి పడేశాడు. ఓకే. ఎందుకంటే పరశురాముడు బ్రాహ్మణ్ ఐకాన్. సో దాన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పి సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ మీకు ప్రామిస్ చేసింది. బ్రాహ్మణ్స్ నిరసన కూడా తెలిపారు పరశురామ జయంతి అంటే. ఆఖరికి దేవుళ్ళం కూడా కులాల వారీగా విడగొట్టుకునేటువంటి దుష్ట రాజకీయ సంస్కృతి ఉంటుంది మన దగ్గర. యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ అందువల్ల ఆయన పరశురామ జయంతికి ఉన్న హాలిడే తీసి పడేశారు. మీరు ఆశ్చర్యం వేస్తుంది. సో అలా ఉంటుంది రాజకీయాల. దేవుని విషయంలో కూడా కులాన్ని పాటిస్తుంటారు మన దగ్గర. సో హర్యానాలో కూడా జరిగింది అంటే మీకు జాట్లకు బ్రాహ్మణులకు పడదు. సో బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే జాట్లకు వ్యతిరేకంగా పంజాబీ కమ్యూనిటీసు, ఖత్రి ఇలాంటి కమ్యూనిటీసు, మనోహర్లాల్ ఖట్టర్ ఖత్రి, ఓబీసీల అన్ని రకాల ఓబీసీలు, నాన్ జాతో దళిత్స్, అలాగే బ్రాహ్మణ్స్, ఇంత లార్జర్ సోషల్ కోయలిషన్ బిల్డ్ చేయే వరకు వల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రధానంగా పోరాడింది జాట్స్. అంటే మిగతా వారికి కూడా రైతులు ఎక్కువ, ఓబీసీలకు కూడా భూములు ఉన్నాయి, కానీ ప్రధానమైన ల్యాండెడ్ కమ్యూనిటీ జాట్లు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాయకత్వం వహించింది జాట్లు. సో జాట్లు డామినెంట్ కమ్యూనిటీ గ్రామీణ ప్రాంతాలు. సో ఆ జాట్ డామినేషన్కు వ్యతిరేకంగా ఒక లార్జర్ సోషల్ కోయలిషన్ బిల్డ్ చేసింది. ఎప్పుడు కూడా మీరు సమాజంలో ఒక కమ్యూనిటీ డామినేట్ చేస్తే అది కూడా డామినేటింగ్ పొలిటికల్గా సోషల్గా డామినేట్ కమ్యూనిటీ అయితే దానికి వ్యతిరేకంగా ఇతర కమ్యూనిటీలన్నీ ఏకమవుతాయి. అదే పంజాబ్లో చేయగలిగింది. సో హర్యానాలో జరిగింది. దాంతోపాటు అర్బన్ సుప్రమసీ మీకు పట్టణ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా బీజేపీకి బలం. అసలు వాస్తవంగా 2014 మోడీ ఫినామినా, హిందుత్వ ఫినామినాకు ముందు హర్యానాలో బీజేపీ బలం ఏంటంటే అర్బన్ ఏరియాస్లోనే ఈ మీకు పంజాబీ ఖత్రి, పంజాబీ కమ్యూనిటీసు, బ్రాహ్మణ్, బనియా ఈ మూడిట్లోనే బీజేపీ బలంగా ఉండేది. స్లోగా ఓబీసీలలో ఎంటర్ అయింది, ఓబీసీలను అట్రాక్ట్ చేయలేదు. అందువల్ల అర్బన్ ఏరియాస్లో తన బలాన్ని నిలుపుకొని రూరల్ ఏరియాస్కి స్ప్రెడ్ అయింది. మీరు ఫరీదాబాద్, గుర్గావ్ ఈ బెల్ట్ చూడండి, మీరు బీజేపీ మంచి విజయాలు సాధించింది నగరాల్లో, పట్టణాల్లో. అందువల్ల బీజేపీ వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకత ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉంది, లేదని కాదు. కానీ బీజేపీ తన కోర్ ఓట్ బేస్ నిలబెట్టుకోవడం, తన సోషల్ ఇంజనీరింగ్ వల్ల, బలమైన ఆర్గనైజేషనల్ వర్క్ వల్ల, అంటే పార్టీకి ఉన్న సంస్థాగత నిర్మాణము, పార్టీ యునైటెడ్గా నిలబడము. మీకు కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు, మీకు భూపేందర్ సింగ్ హూడా, కుమార్ శైలజ, రణదీప్ సుర్జేవాలా. అందులో భూపేందర్ సింగ్ హూడా జాట్, కుమార్ శైలజ దళిత్. సో కుమార్ శైలజను మార్జినలైజ్ చేశారనే యాంగిల్ ముందుకొచ్చింది. దాన్ని బీజేపీ సమర్థవంతంగా వాడుకుంది. బీజేపీ మనోహర్లాల్ ఖట్టర్ ఖత్రి కమ్యూనిటీ, పంజాబీ కమ్యూనిటీస్, నయీబ్ సింగ్ సైని ఓబీసీ. సో తన సోషల్ కాంబినేషన్కు సంబంధించిన నాయకులే బీజేపీలో ఉన్నారు. అంటే వాళ్ళ సోషల్ బేసు లీడర్షిప్ కూడా ఒకటే. అందువల్ల బీజేపీ తన ఒక సమర్థవంతమైన సోషల్ ఇంజనీరింగ్ వల్ల, సమర్థవంతమైన ఆర్గనైజేషనల్ వర్క్ వల్ల, వ్యవసాయ చట్టాల విషయంలోనూ, అగ్నివీరు విషయంలోనూ, రెస్లర్ల సమస్య పైన వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఆ కోపం ఉంది కనుకనే మీకు వినేష్ ఫోగట్ కూడా గెలిచారు. సో అందువల్ల లేదని అనలేరు, కానీ అదొక్క ఫ్యాక్టర్ ఉండదు కదా. సమాజంలో అనేక ఫ్యాక్టర్స్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇతర ఫ్యాక్టర్స్లో ఆధిక్యతను, ఆధిపత్యాన్ని సాధించి జాట్ డామినేటెడ్ ఓట్ సీట్లలో కూడా 33లో 17 సీట్స్లో బీజేపీ లీడ్లో ఉంది, గెలిచే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీ యొక్క చాలా ఎఫెక్టివ్గా స్ట్రాటజీస్ వేయడం వల్ల ఈ వ్యతిరేకతను అధిగమించే ఎన్నికల్లో గెలవగలిగింది.